దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా తొలుత ఒంగోలు చర్చ్ సెంటర్లో గల డాక్టర్ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, పార్టీ నాయకులు కాకుమన్ రాజశేఖర్, గొర్రెపాటి శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, క్రాంతికుమార్, బడుగు ఇందిర, రాయపాటి అంకయ్య, కార్పొరేటర్ అంగిరేకుల బాలగురవయ్య, మేరావలి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను వక్తలు కొనియాడారు. డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భముగా మరి పార్టీ శ్రేణులందరికీ జగనన్న గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసిన సేవలు రాష్ట్రములనే కాకుండా జాతీయ స్థాయిలో ఆయన అమలు చేసిన కార్యక్రమాలు జలయజ్ఞం అయితేనేమి, ఫీజు రియంబర్స్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి అట్టడుగునున్న బడుగు వర్గాలందరికీ కూడా సేవ చేసి రాష్ట్రములే కాదు జాతీయ స్థాయిలో ఒక రాజకీయ మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని
ఆనాడు మొత్తం కూడా ప్రశంసించబడిన మహానుభావుడు. అలాంటి వ్యక్తి 15 సంవత్సరాల క్రితం మన మధ్యన ఉండి అనుకోకుండా ఆయన కాలం చెల్లినప్పుడు ఈ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి చెంది మహోన్నతమైన ఒక వ్యక్తి చనిపోయాడు, మనమందరము కూడా ఆయనకు నివాళులు అర్పించాలని ఆ రోజు అందరం కూడా ఉపవాసాలు చేసి 4-5 రోజులు కూడా మహానుభావుని స్మరించుకున్న రోజులవి. మరి ఆయన చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా మరలా తన తనయుడు జగన్ గారు వచ్చి చేస్తూ ఈరోజు ఇంకా కూడా జలయజ్ఞం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రింబరెన్స్ కానీ, ఉచిత విద్యుత్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్న తరుణంలో మరి మన దురదృష్టం మొన్నటి ఎలక్షన్లో మనము ఓడిపోయినప్పటికీ ఆయన్ను మనం ఇంకా స్మరించుకుంటూ ఇలాంటి మహానేతలు ఇంకా రావాలి, ఆ దేవుడు ఇలాంటి వారిని ఇచ్చి ప్రజలందరికీ కూడా సమానత్వంతో చెయ్యాలి, మంచి కార్యక్రమాలు చేసి అందరి హృదయాల్లో నిలవాలి అని ఇప్పటికీ కూడా ఆయన ప్రతి ఒక్క హృదయం కూడా హృదయ స్పందన వైఎస్ఆర్ 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 అంటున్నారు. కాబట్టి అలాంటి మహానుభావులు దేవుడు కూడా త్వరలో తీసుకుపోవడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి మరి ఆ రోజు మనమందరం కూడా ఎంతో బాధపడి మరి ఈరోజు స్మరించుకుంటున్నాం. అదే ఆయన ఉండుంటే ఈ రాష్ట్ర విభజన జరగదు. ఇప్పుడు రాజకీయమే ఒక మార్పు వచ్చి ఇంకా జాతీయ స్థాయిలో ఆయన పై స్థాయికి కూడా పోయి అట్టడుగునున్న పేదవారికి ప్రతి ఒక్కరికి కూడా సమానత్వం ఇచ్చి మరి ఆయన చేసే ఆ రాజకీయాలు మనం చూడాలనుకోలేకపోయాము. కాబట్టి మనమందరం కూడా మరి ఈ వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా మరి తెలియజేస్తున్నాం, మనమందరము కూడా ఆయన నేతృత్వంలో ఉండి జగనన్నకు మద్దతు ఇస్తూ మనమందరం అండగా ఉండాలని మరి ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ మరి ముగిస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి చర్చ్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరి వర్ధంతి కార్యక్రమం 15వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయనకి అందరూ పార్టీ శ్రేణులు నివాళులు అర్పించడం జరిగింది. మరి 15 ఏళ్ళు అయింది ఆయన చనిపోయి, అయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయారంటే దానికి ముఖ్య కారణం ఆయన ఉమ్మడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పరిపాలన మరి స్వర్ణయుగంలాగా జరిగింది. ఏదైతే ముఖ్యంగా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, మరి రైతులకి, మహిళల్ని, అన్ని రంగాల వారికి మరి ఆయన ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ అని మరి అనేక సంక్షేమ పథకాలు ఆయన తెచ్చి మరి పేదలకి అండగా నిలబడి ఆయన పాలన ఎంతో చెప్పుకోదగ్గది. అటువంటి మహనీయుల యొక్క మరి పాలనని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అందరు రాజకీయ నాయకులు పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం.